ఖమ్మం స్థానంపై కాంగ్రెస్ లోని అన్ని వర్గాలు గురిపెట్టడంతో పార్టీ అధిష్టానం తుది నిర్ణయానికి రాలేకపోతుంది. ఇప్పటి వరకు ఈ స్థానం కోసం వరంగల్ మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేందర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ పోటీ పడుతున్నారు. తాజాగా అదే జిల్లాకు చెందిన ఓ మీడియా సంస్థ అధిపతి కూడా రంగంలోకి దిగనట్లుగా సమాచారం. దీంతో ఈ సీటుపై నెలకొన్న ఉత్కంఠ మరింత ఎక్కువైంది. సీసీ సమావేశానంతరం రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఈ నెల 6న తుక్కుగూడలో తలపెట్టిన కాంగ్రెస్ జనజాతర సభ సన్నాహక ఏర్పాట్లపై చర్చించారు. సభ నాటికి అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. నిన్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో 4 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ వరంగల్ స్థానానికి సంబంధించి మాత్రమే అభ్యర్థిని ప్రకటించారు. వరంగల్ నుంచి కడియం కావ్యకు ఇచ్చారు, అధికారికంగా కూడా ప్రకటించారు. ఇక మిగిలిన 3 స్థానాలు ఇటు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, ఈ 3 స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించాల్సి ఉంది. ఇక ఖమ్మం స్థానానికి సంబంధించి ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. అక్కడ టికెట్ ఎవరికి ఇస్తారు అనేది అయితే ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం నుంచి ప్రియాంకను బరిలోకి దిగాలని చెప్పేసి టీపీసీసీ హైకమాండ్ నిర్ణయించింది. కానీ మరి దానికి సంబంధించి ఇంకా ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. మరి ఒకవేళ ప్రియాంక పోటీ చేయకపోతే ఖమ్మం టికెట్ ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో అందరిలో ఒకటే ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ఖమ్మం నుంచి అదే జిల్లాకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని ఆమె పోటీ చేయాలని చెప్పేసి తీసుకున్నారు. అదేవిధంగా మంత్రులు ఇటు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళ కుటుంబీకులు కూడా పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం పోటీ చాలా హాట్ టాపిక్ గా మారింది. వీళ్ళే కాకుండా వరంగల్ మాజీ ఎంపీగా ఉన్నటువంటి రామసాయం సురేందర్ రెడ్డి తనయుడు రఘురామిరెడ్డి కూడా పోటీలో ఉన్నారు. ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆ సీట్ ని ప్రకటించకపోవడం, మరి ఇంకెవరికి ఇస్తారు అన్న ప్రధానంగా ఆ పార్టీ వర్గాల్లో ఒక చర్చ అయితే ఉంది. మరి ఈ తుక్కుగూడ సభ ఈ నెల 6వ తేదీన ఉంది. ఆ సభ కంటే ముందే అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్పేసి అంటున్నారు. 2 రోజుల్లో సిఇసి సమావేశం కాబోతుంది. ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక కరీంనగర్ సంబంధించి బలమైన అభ్యర్థులున్నారు. ఇటు బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఉన్నారు. కాబట్టి అక్కడ ఒక బలమైన అభ్యర్థి కోసం అయితే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. వాళ్ళిద్దరిని తట్టుకుని ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ సీట్ ని సాధించాలంటే బలమైన అభ్యర్థి ఉండాలి. ఆర్థికంగా కావచ్చు, అదేవిధంగా ప్రజల్లో ఒక బలమైన ముద్ర ఉన్న నాయకుడి కోసం అయితే ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ స్థానానికి సంబంధించి ఇక బీసీకి ఇవ్వాలని చెప్పేసి అయితే చూస్తున్నారు. మరి ఆ బీసీ కోటాలో ఎవరికి ఇస్తారు అనేది అయితే చూడాలి. మొత్తం మీద అయితే 17 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 14 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 3 మాత్రం పెండింగ్ పెట్టింది. ఆ 3 పై త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.